నా పేరు డి మన్మథరావు. మీరు చూస్తున్నారు దొన్న మన్మథరావు యూట్యూబ్ ఛానల్. తో ఫ్రెండ్స్, book one, Excel. ఈ వీడియోలో మీరేం చేస్తున్నారు, సీరియల్ నంబర్స్తో పాటు ఏదైనా టెక్స్ట్ టైపింగ్ చేసేటప్పుడు మీరు మాన్యువల్గా ఫస్ట్ సీరియల్ నెంబర్ టైప్ చేస్తున్నారు, తర్వాత టెక్స్ట్ అనేది టైపింగ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, A1 నుండి A50 వరకు లేదా A70 వరకు A80 వరకు ఎంతవరకు మీకు టెక్స్ట్ రాయాలని ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, A1లో కర్సర్ పెట్టి అలాగ టైప్ చేసుకుంటూ ఎంటర్ చేసుకుంటూ టైప్ చేసుకుంటూ ఎంటర్ చేసుకుంటూ అలాగా A50 A70 వరకు టైపింగ్ చేస్తారు, లేదంటే కాపీ పేస్ట్ అనేది చేస్తారనమాట. సో అలా కాకుండా ఈరోజు ఈ వీడియోలో మనం ఒకే ఫార్ములా అప్లై చేసి మనం ఎంతవరకైనా కూడా టైపింగ్ అనేది టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, మాన్యువల్గా మనం టైపింగ్ చేసిన అక్కర్లేదు, అవసరం అయితే లేదు. సో ఒకే ఫార్ములాతో మనం ఎంతవరకైనా టెక్స్ట్ అనేది అది హారిజెంటల్లో కానీ వర్టికల్లో కానీ మనం టైపింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే చూద్దాం ఎలా టైపింగ్ చేయాలి. సో ఫ్రెండ్స్, దాని ముందు నా యూట్యూబ్ ఛానల్కి మీరు మొదటిసారిగా విజిట్ చేస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు కూడా కొంతగా నేర్చుకుంటారు వీడియోస్ చూసి. ఓకే, సో ఇప్పుడు A1లో నేను ఫార్ములా టైప్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, నేను ఒకే A1లో టైపింగ్ చేస్తున్నాను, మరి ఎక్కడ కూడా నేను టైపింగ్ అనేది చేయట్లేదు. ఆటోమేటిక్గా మనం ఎంతవరకు అయితే నెంబర్స్ ఇస్తామో అంతవరకు అది ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది టైపింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను A1లో టైపింగ్ చేస్తాను. ఇది మొత్తం 3 వీడియోస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఫార్ములా గురించి 3 వీడియోస్లో నేను వేరే వేరే డిఫరెన్స్ టైప్ వేలో నేను చెప్తాను. సో ఫస్ట్ మనం రోస్లో ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఎంటర్ చేయాలి, అలాగే కాలమ్స్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం చూద్దాం. నేను ఫస్ట్ రో చూస్తున్నాను. A1లో ఇప్పుడు ఈక్వల్ టు ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను, షిఫ్ట్ 9. ఓకే, తర్వాత ఇక్కడ డబుల్ కొటేషన్. ఓకే, డబుల్ కొటేషన్ ఇచ్చాను. ఇక్కడ నేను ఒక నేమ్ అనేది రాస్తున్నాను. ఏంటి, నాకు సబ్జెక్ట్ అనేది రావాలి. సబ్జెక్ట్, తర్వాత డబుల్ కొటేషన్ ఎండ్ చేయాలి. ఓకే, డబుల్ కొటేషన్ అనేది ఎండ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఇక్కడ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. షిఫ్ట్ 0తో రైట్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఎంపర్ సైన్ ఇవ్వాలి, ఎండ్ సైన్. ఓకేనా? షిఫ్ట్ 7. ఓకే, ఇక్కడ రాయాలి సీక్వెన్సీ. ఓకే, సీక్వెన్స్ రాశాను. ఇక్కడ మళ్ళీ ఓపెన్ బ్రాకెట్. ఓకే, తర్వాత ఇక్కడ నాకు ఎంత వరకు కావాలి, ఒకవేళ నాకు 30 వరకు కావాలి, A1 నుండి A30 వరకు కావాలి. సో నేను ఇక్కడ ఏం చేయాలి అంటే 30 అనేది ఇవ్వాలి. ఇక్కడ 30 ఇచ్చాను. తర్వాత రైట్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్. చూడండి ఫ్రెండ్స్, మనం A1 నుండి A10 వరకు A30 వరకు ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది వచ్చేసింది అనమాట. చూడండి, subject 1 as formula A1, subject 2 a 2, subject 3 a 3, subject 4 a 4, subject 5 a 5, subject 6 a 6, subject 7 a 7. ఓకే, సబ్జెక్ట్ అనేది A1 నుండి A30 వరకు అయితే ఆటోమేటిక్ గా వచ్చేసింది అనమాట. నేను మాన్యువల్ గా టైపింగ్ చేయలేదు. ఇప్పుడు A1లో సబ్జెక్ట్ టైప్ చేసి మళ్ళీ ఎంటర్ చేశాను, మళ్ళీ A2లో సబ్జెక్ట్ టైపింగ్ చేశాను, మళ్ళీ ఎంటర్ క్లిక్ చేశాను, లేదా A2లో సబ్జెక్ట్ A1లో సబ్జెక్ట్ అనేది టైపింగ్ చేసి దానికి కాపీ చేసి మళ్ళీ A1 నుండి A30 వరకు సిలెక్ట్ చేసి తర్వాత అక్కడ పేస్ట్ అనేది నేను చెయ్యలేదు. అర్థమైందా? పేస్ట్ అనేది చేయలేదన్నమాట. అర్థమవుతుందా? నేను ఒకే ఫార్ములా అప్లై చేసి A1 నుండి A30 వరకు అనేది రాశాను అనమాట. ఓకే, సో మీరు ఇలాగా ఫార్ములా అనేది టైపింగ్ చేసుకో. చూడండి, నేను ఫార్ములా ఎలాగా రాసానో మళ్ళీ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సౌండ్ వస్తే క్షమించండి. ఓకేనా? ఐస్ క్రీమ్ వాడు వచ్చాడు. మీకు ఐస్ క్రీమ్ కావాలా చెప్పండి, పంపిస్తా. ఓకే,
అయితే ఈ ఫార్ములా అనేది ఎలాగ ఇచ్చాను చూడండి, ఈక్వల్ టు షిఫ్ట్ 9. ఓకే, షిఫ్ట్ 9 ఎందుకు ఇచ్చాను, బ్రాకెట్ ఆన్ చేయడానికి. తర్వాత షిఫ్ట్ అపస్టోపీ ఎందుకు ఇచ్చాను, డబుల్ కొటేషన్ ఆన్ చేయడానికి. తర్వాత రాశాను సబ్జెక్ట్ SUBJECT రాశాను. తర్వాత మళ్ళీ డబుల్ కొటేషన్ అనేది ఎండ్ చేశాను షిఫ్ట్ అపస్టోపీతో. ఓకేనా. తర్వాత ఇక్కడ రైట్ బ్రాకెట్ క్లోజ్ చేశాను షిఫ్ట్ 0తో. ఓకే, తర్వాత అక్కడ షిఫ్ట్ 7 ఇచ్చాను, ఎంపర్ సైన్ లేదా అండ్ సైన్ అంటారు దాన్ని. ఓకేనా, అది ఇచ్చాను అనమాట. తర్వాత మళ్ళీ అక్కడ ఏంటి రాశాను, సీక్వెన్షియల్ రాశాను. ఓకే, తర్వాత ఏం రాశాను, అక్కడ కొటేషన్ అనేది రైట్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేశాను షిఫ్ట్ 9తో. మళ్ళీ అక్కడ ఏం రాశాను, నాకు 30 వరకు కావాలి కాబట్టి 30 రాశాను. తర్వాత రైట్ బ్రాకెట్ క్లోజ్ చేశాను, ఎంటర్ ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు 30 వరకు వచ్చింది. సో ఈ 30 నుండి నాకు ఇప్పుడు 40 వరకు కావాలి. ఈ 40ని ఎలా ఎడిట్ చేయాలి మనం ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే, ఈ A1 లో కేవలం ఫార్ములా చూపిస్తుంది కానీ అదర్ సెల్లో అదర్ రోలో కానీ అదర్ కాలంలో కానీ ఎక్కడ కూడా మీకు ఫార్ములా అనేది షో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, సబ్జెక్ట్ 15 ఆఫ్ 15 అని చెప్పింది కదా, ఇక్కడ నేను ఎడిట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను F2తో. చూడండి మొత్తం బ్లాంక్ అని చెప్తుంది తప్ప ఇక్కడ ఫార్ములా అనేది షో చేయదు. ఓకేనా, ఇక్కడ నేను ఎస్కేప్ క్లిక్ చేసి మళ్ళీ మొదటి సెల్కి వెళ్తున్నాను, మొదటి రోకి అయితే వచ్చినాను. ఇక్కడ సబ్జెక్ట్ 1, ఇక్కడ నేను ఇప్పుడు ఎడిట్ బాక్స్ తీసుకుంటున్నాను చూడండి, ఇక్కడ ఈక్వల్ సబ్జెక్ట్ అనేది మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో మీరు వేరే ఏమైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మేల్ ఫీమేల్ అని ఉంటుంది కదా, ఇక్కడ మేల్ అనేది రాయాలి. సో నేనేం చేయాలి, ఈక్వల్ టు ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనే నేమ్ కట్ చేస్తున్నాను, ఇక్కడ కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను రాస్తాను మెయిల్, మెయిల్ రాశాను కదా, ఇక్కడ ఎండ్ క్లిక్ చేస్తున్నాను, ఎండ్ బటన్. ఇక్కడ 30 రాశాను కదా, ఇప్పుడు నేను 50 చేస్తున్నాను, అంటే A1 నుండి A50 వరకు రావాలి కదా. సో 0 తర్వాత ఇక్కడ 0 పైన ఫోకస్ పెట్టి బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను, 3 కట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇస్తున్నాను 5. ఇప్పుడు మళ్ళీ ఎండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎంటర్. చూడండి మెయిల్ 2A2 వచ్చింది కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టెక్స్ట్ కి వెళ్తున్నాను, చూడండి మెయిల్ 50 ఆఫ్ 50. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఎంత వరకు అయినా ఇచ్చుకోవచ్చు. అదే నేను ఇప్పుడు ఫస్ట్ 30 ఇచ్చాను కదా, ఆ 30 ప్లేస్ లో మీరు 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, 400 ఇవ్వచ్చు, 60 ఇవ్వచ్చు, 70 ఇవ్వచ్చు, 80 ఇవ్వచ్చు, 90 ఇవ్వచ్చు, మీ ఇష్టం, మీరు ఎంత వరకు అయినా ఇవ్వచ్చు. అలాగే ఈ మెయిల్ ఫస్ట్ నేను సబ్జెక్ట్ రాశాను కదా, ఆ సబ్జెక్ట్ ప్లేస్ లో మీరు తెలుగు అని ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్ అని ఇవ్వచ్చు. ఓకే, లేదా అదర్ నేమ్స్ ఏమైనా ఇవ్వచ్చు. సెకండ్ టైం నేను ఎలాగిచ్చాను, మెయిల్ అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అని ఇస్తున్నాను చూడండి, ఇక్కడ ఎడిట్ బాక్స్ ఓపెన్ చేశాను, ఇక్కడ మెయిల్ అని రాశాను కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, రాంగ్ అయింది స్పెల్లింగ్, నేను మళ్ళీ ఎడిట్ చేస్తాను. Sheet 1, female 1 as formula A1. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫీమేల్ అని రాశాను. Female 2, female 3,
female 4 of 4, female 5 of 5, female 6 of 6, female 7 of 7, female 8 of 8, female 9 of 9, female 10 of 10. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు అనమాట. మాన్యువల్గా టైపింగ్ చేయకుండా, కాపీ పేస్ట్ చేయకుండా మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా 3 వీడియోస్ 4 వీడియోస్ పైన వస్తాయి. దీనికి డిఫరెన్స్ టైపు ఇంకా ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో మీకు అవి కూడా నేర్చుకోవాలని ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫార్ములా అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు తీసుకొని మీ ఎక్సెల్ ఫైల్లో పేస్ట్ చేసి అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Recording toolbar. Discard pause recording. Stop recording.